హాయ్ అండి, మీకు ఈరోజు శనగ గుగ్గీల తాలింపు ఎలా పెట్టాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించి ముందుగా పానీ పెట్టేసి ఆయిల్ వేసేసి అందులో ఎండుమిర్చి వేయండి. కొంచెం అంతా జీలకర్ర వేసేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చాపచ్చాగా దంచేసి ఆయిల్లో వేసేసి వేగనివ్వండి. వెల్లిపాయలు కొంచెం నూనెలో వేగితేనే స్మెల్ మంచిగా వస్తాయండి. చూడండి, మంచి శనగల్ని ఒక 2 గంటలు ముందుగా నానబెట్టుకొని కుక్కర్లో వేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచేసుకుంటే ఇలా చక్కగా మెత్తగా ఉడికిపోతాయండి. ఇలా నీళ్ళన్నీ వంపేసి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు తాలింపులో ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుందామండి. తగినంత ఉప్పు, తగినంత కారం వేసేసుకుందాం. ఏయైనా గుగ్గీలలోకి కొంచెమే పడతాయండి, ఎక్కువ పట్టవు. పచ్చిమిర్చి ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కల్ని అంత బాగా వేగాల్సిన అవసరం లేదండి. కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే మనం ఉడికించుకున్న గుగ్గీల్ని ఇందులో పోసేసుకొని కలిపేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం పచ్చిగా ఉంటేనే తినేటప్పుడు పంటి కింద తగిలి చాలా టేస్టీగా ఉంటాయి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందామండి. చూడండి, మనకి శనగ గుగ్గీల తాలింపు రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉంటాయండి గుగ్గీలు. ప్రోటీన్ ఫుడ్, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇవి తినడం వల్ల. మనకి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా గుగ్గీలు చేసేసి తాలింపు పెట్టేసామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. హెల్త్ కూడా చాలా మంచిది. ఎంతో ప్రోటీన్ ఉన్న ఫుడ్ కాబట్టి పిల్లలకు కూడా చాలా మంచిదండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఆయిల్ ఫుడ్ తీసుకోకుండా ఇలా గుగ్గీలను తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు ఈ గుగ్గీల్లో వచ్చిన వాటర్ని పడేయకుండా అలా ఉంచేసి మనం చారు పెట్టేసుకుందామండి. చూడండి, ఇందులో కొంచెం చింతపండు ఇలా నానేసి అలా పెట్టేశాను. వీటంతటిని మెత్తగా నలిపేసి చింతపండుని పక్కకు ఉంచేసుకుందామండి. ఇవన్నీ గుగ్గీలు ఉడకటానికి పోసినప్పుడు ఉడికిన తర్వాత వచ్చిన వాటర్ అండి ఇవి. ఇప్పుడు ఈ శనగ గుగ్గీల రసంతో చారు పెట్టేసుకుందాం. దానికోసం 2 టమాటాలు, 1 ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ రెడీగా పెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణీ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసేసి ఎండుమిర్చి వేసేసుకుందాం. జీలకర్ర, ఆవాలు కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం అంతా కరివేపాకు కూడా వేసేసుకుందాం. చిటికెడు పసుపు వేసేసుకోండి. ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని కూడా కచ్చాపచ్చాగా దంచి వేసేసుకోవాలండి. ఈ గుగ్గీల చారు తినడం వల్ల చాలా హెల్త్ కూడా చాలా మంచిదండి, బలం కూడా. ఏదైనా సరే కంది చారు కూడా మీకు మొన్న మన వీడియోలో చూపించాను. ఇప్పుడు టమాటా ముక్కల్ని కూడా వేసుకొని చక్కగా మగ్గే వరకు మూత పెట్టేసి మగ్గనిద్దామండి. చూడండి, టమాటా ముక్కలు చాలా వరకు మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం గుగ్గీల నుంచి వేరు చేసుకున్న రసాన్ని పోసేసుకుందామండి. చింతపండు పడకుండా అందులోకి జల్లెడ పెట్టేశాను. ఈ జల్లెట్లోకి మనం వేసిన చింతపండు అలా వచ్చేసిందండి. చారన్నీ ఇందులో పడిపోయాయి చక్కగా. వీటన్నిటిని ఒక ఉడుకు వచ్చే వరకు కొంచెం సేపు ఒక 4-5 నిమిషాల వరకు ఉడకనిద్దామండి. ఇందులో తగినంత ఉప్పు, తగినంత కారం వేసేసుకుందాం.
చారు అనేది కొంచెం సేపు ఉడికితే ఏమవుతుందంటే తాలింపు అంతా చక్కగా రసానికి పట్టేసి చాలా టేస్టీగా ఉంటాయండి చారు. కొంచెమంతా ఒక పావు స్పూను పంచదార కూడా వేసుకోండి ఇందులో. ఎప్పుడైనా చింతపండు రసం కలిసిన కూరలు కానీ చారులు కానీ కొంచెమంతా పంచదార కానీ బెల్లం కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం. చూడండి మన శనగ గుగ్గిలతో చేసిన చారు రెడీ అయిపోయిందండి. శనగ గుగ్గిళ్ళు ఉడకబెట్టగా వచ్చిన రసంతో చేసిన చారండి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే చారు రెడీ అయిపోయాయండి. మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా గుగ్గీలు చేసుకొని అవి తాలింపు పెట్టేసుకొని స్నాక్స్ లాగా ఇలా చారు చేసుకొని మన రైస్లోకి 2 రకాలుగా వాడుకోవచ్చండి. మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకొని చక్కగా హెల్తీ ఫుడ్ని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్.